ప్రభుత్వం యొక్క ఆదేశాల మేరకు 3 రోజుల శిక్షణా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినాం. ఈరోజు మన మండల పరిషత్ ప్రాంతాల్లో ముఖ్యంగా గ్రామ సర్పంచులు ఎన్నికైన తర్వాత వారి యొక్క విధులేమి, బాధ్యతలేమి, గ్రామాల్లో పారిశుద్ధ నిర్వహణ ఏ విధంగా చేయాలి, అదేవిధంగా త్రాగునీటి నిర్వహణ ఏ విధంగా చేయాలి, స్ట్రీట్ లైట్స్ నిర్వహణ, ఘన వ్యర్థ పదార్థాల నిర్వహణ ఏ విధంగా అంటే ఎస్డబ్ల్యూపీ సెట్స్ యొక్క నిర్వహణ ఏ విధంగా చేయాలి, దాని నుంచి వర్మీ కాంపోస్ట్ అంటే చెత్త నుండి సంపద తయారీ కేంద్రం ఏ విధంగా ఉండాలి, దాని నుంచి కూడా గ్రామ పంచాయతీ కొంతవరకు ఆదాయం రావాలనే ఉద్దేశంతో ప్రభుత్వం వారు ఈ శిక్షణా కార్యక్రమంలో సర్పంచులకు, పంచాయతీ కార్యదర్శులకు రిఫ్రెష్ ట్రైనింగ్లో చేర్చి వారు గ్రామాల్లో తిరిగి వెళ్ళి ఈ యొక్క ఏదైతే శిక్షణ కార్యక్రమం నేర్చుకున్నారో ఆ విషయాలన్నింటినీ కూడా గ్రామ పంచాయతీలో తమ యొక్క పరిపాలనలో వారి యొక్క విధులు, బాధ్యతలను సక్రమంగా నిర్వహించి ఉత్తమ గ్రామ పంచాయతీలుగా తీర్చిదిద్దేదానికి వారందరూ కూడా కృషి చేయాలని ఈ శిక్షణ సందర్భంగా తెలియజేస్తున్నాం. నా పేరు వి శశికళ. నేను ప్రసన్నాయపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్గా విధులు నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ ఈరోజు మనకి పంచాయతీ కార్యదర్శులకి, సర్పంచులకి ఇస్తున్న శిక్షణ కార్యక్రమంలో భాగంగా మేము పంచాయతీలో ఇంకా ఏమేమి విధులు నిర్వహించాలి, ఇంకా మాకు తెలుసుకోలేని విషయాలు ఏమేమి ఉన్నాయో అవి తెలుసుకోవడానికి మంచి కార్యక్రమంగా మేమందరం భావిస్తున్నాం. మండలంలో మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయం ముందు 3 రోజుల శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. మొదటి రోజులో భాగంగా సర్పంచ్ల యొక్క విధులు, బాధ్యతలు, పారిశుద్ధ్య నిర్వహణ, ఎస్డబ్ల్యూపీసీ షెడ్ నిర్వహణ, స్ట్రీట్ లైట్స్ మేనేజ్మెంట్, జీపీడీపీ స్క్రూటినీ అంటే గ్రామాభివృద్ధి ప్రణాళిక ఏ విధంగా తయారు చేసుకోవాలి అనే విషయాల మీద ఈరోజు చక్కటి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు అందరికీ ధన్యవాదాలు. నా పేరు రేఖ. నేను గాండ్లపర్తి పంచాయతీ సెక్రటరీగా పనిచేస్తున్నాను. ఇక్కడ మాకు రాప్తాడు మండలంలో ఎంపీడీ ఆఫీస్లో ఈఓఆర్డీ సార్, ఎంపీడీఓ గారి ద్వారా మాకు ట్రైనింగ్ శిక్షణ 3 రోజులు జరుగుతుంది. అందులో భాగంగా ఎస్డబ్ల్యూపీసీ మెయింటెనెన్స్, తర్వాత స్ట్రీట్ లైట్స్, ఇలాంటి గ్రామ సభ నిర్వహణ, మాకే కాదు సర్పంచులకు కూడా అవగాహన ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అయింది. నేను ఎర్రగుంట గ్రామ పంచాయతీ సెక్రటరీగా పనిచేస్తున్నాను. సో ఈరోజు రాప్తాడు మండల కేంద్రంలో పంచాయతీ కార్యదర్శులకు, అదేవిధంగా గ్రామ సర్పంచులకి 3 రోజుల పాటు శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ శిక్షణ కార్యక్రమంలో పారిశుద్ధ్య నిర్వహణ, అదేవిధంగా వ్యర్థాల నిర్వహణ అంశాలపైన, అదేవిధంగా జీపీడీపీ అంటే గ్రామ పంచాయతీ డెవలప్మెంట్ ప్లాన్ అనే అంశంపైన, అదేవిధంగా వీధి దీపాల నిర్వహణ, పలు అంశాలపైన ఈరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. సో ఈ శిక్షణ కార్యక్రమం పంచాయతీ కార్యదర్శులకు, అదేవిధంగా సర్పంచులకు క్షేత్రస్థాయిలో చాలా ఉపయోగపడుతుందని నేను భావిస్తున్నాను. ధన్యవాదాలు. సర్పంచ్ అనేది ఒక వ్యక్తి ఒకటేంటంటే మన గురించి మనం చెప్పుకోవాలి. అర్థమవుతుందా? మన గురించి ఎవరు తెలియదు కాబట్టి ఖచ్చితంగా అయితే మన గురించి మనం చెప్పుకోవాలి. అలాగే మన ఊరి గురించి కూడా మనమే చెప్పుకోవాలి. మన ఊరు గురించి మన ఊర్లో ఏం జరుగుతుందో మనం చెప్తే అదే వేరే ఊళ్ళో కూడా తెలుసుకోవచ్చు. అంటే ఆ ఊర్లో మన ఊర్లో ఏమైనా తక్కువ ఉన్నాయా, ఏమైనా తక్కువ జరుగుతున్నాయా, అంటే మన ఊర్లో ఏమైనా రోడ్లు లేవా, లేకపోతే నీళ్ళు లేవా, ఆ ఊర్లో ఎలా జరుగుతుంది, ఆ ఊర్లో ఎలా ఏం చేశారు, అంటే ఏమేమి పరిశుభ్రం చేశారు, శానిటైజేషన్ చేశారు, లేకపోతే ఇంకేమైనా కొత్తగా టెంపుల్స్ ఏమైనా గుళ్ళు కట్టారా, లేకపోతే ఇంకేమైనా జరిగిందా, అంటే ఆ ఊర్లో ఏమైనా ప్రత్యేకంగా ఇది అవుతుందా అనేది వాళ్ళ గురించి చెప్తారు. అందుకే ఎవరి ఊరి గురించి వాళ్ళు చెప్పుకుంటే వాళ్ళకి కొన్ని లోపాలు తెలుస్తాయి, దాన్ని మనం సరిదిద్దుకోవచ్చు. అందుకోసమనే ఖచ్చితంగా అయితే మన ఊరి గురించి మనం చెప్పుకోవాలి. మనం ఆ ఊరిలో ఉంటున్నాం, మన ఊరి గురించి మనం చెప్పుకోకపోతే ఎలా చెప్పండి? అవునా కదా? చెప్తారా ఎప్పుడన్నా? మన ఊరి గురించి మీకు చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు స్టేజ్ ఫియర్ అవ్వచ్చు, అంటే మీకు మైక్లో మాడకొద్దిగా ఇబ్బంది అవ్వచ్చు. అయినా కూడా సర్పంచ్ గారు ఖచ్చితంగా అయితే మన ఊరి గురించి, మీ ఊరి గురించి మీరు చెప్పుకోవాలి. మీ ఊరి గురించి మీరు చెప్పుకోకపోతే ఎవరు చెప్పరు. ఎందుకంటే ఆ ఊర్లో మీరు ఉంటున్నారు కాబట్టి పంచాయతీ గురించి చెప్పరు, ఎవరు చెప్పకపోతే మీ ఊరి నుంచి మాకెళ్ళి వస్తుంది చెప్పండి. ఇప్పుడు మీ ఊర్లో జరిగే విషయాలు మాకు చెప్తేనే అక్కడ ఏమేమి ఉన్నాయి అంటే గ్యాప్స్ అంటే అక్కడ ఏమేమి జరుగుతున్నాయి, ఏమి జరగలేదు అనేది మాకు తెలుస్తుంది. కానీ మాకు మీరే చెప్పకపోతే మాకేం తెలియదు. మేము కొత్త ఖచ్చితంగా అయితే మీ ఊరికి చెప్పుకోండి, ఖచ్చితంగా చెప్పిస్తాను, మీతో చెప్పిస్తాను.
మీరే ఇప్పుడు చెప్పాలి, ఇబ్బంది ఏం లేదు. కొద్దిగా ఆలోచించండి, అంటే ఏమేమి ఉన్నాయి, ఏమేమి లేవు, అక్కడ ఏమేమి జరగాలి, జరగబోతాయి. అంటే ఈ సభ ఎందుకు పెట్టారంటే సర్పంచులు మనము తిరగట్లేదు, అంటే గ్రామాల్లోకి వెళ్ళి వాళ్ళు కలుసుకోవాలి, వాళ్ళ సమస్యలు తీర్చాలి. ఈ 3 సంవత్సరాలు ఉన్నాయి, ఇంకా 3 సంవత్సరాల తర్వాత మన ఎలక్షన్స్ వస్తే ఆ ఎలక్షన్స్లో మన పేరు ఉండాలంటే ఖచ్చితంగా మనము కనబడాలి, జనాలకి మనం కనబడాలి. కనిపిస్తేనే వాళ్ళు మనం గుర్తిస్తారు, గుర్తించిన తర్వాత మనకు ఓట్లు వేస్తారు. ఆ ఓట్ పవర్ ఎంత వాల్యూ తెలుసా? మీకు తెలిసింది ఆల్రెడీ. ఆ ఓట్ పవర్ అయితే మీరు సర్పంచ్ అయ్యారు కాబట్టి మీకు తెలుసు. అందుకని ఖచ్చితంగా అయితే మన ఊరు గురించి, మీ ఊరు గురించి మీరు ఖచ్చితంగా చెప్పాలి. చెప్పి మీ ఊరి ప్రత్యేకత గురించి చెప్పాలి. మీ ఊర్లో ఏమున్నాయి, టెంపుల్స్ ఉన్నాయి, మీ బోర్లు ఉన్నాయి, కుళాయిలు ఉన్నాయి, వాటర్ కనెక్షన్ ఉంది, పారిశుద్ధ్యం బాగా జరుగుతుంది, చెత్త సేకరణ బాగా చేస్తున్నారు, శానిటేషన్ బాగా అవుతుంది, ఫ్రైడే ప్రతి శుక్రవారం జరుగుతూ ఉంది. ఇలాంటి గొప్ప విషయాలు చెప్పుకోవాలి, అలా చెప్పాలి. దానికనే ఇప్పుడు ఈ గ్రామసభ మీటింగ్ పెట్టుకున్నాం, 3 రోజులు ట్రైనింగ్ పెట్టుకున్నాం. ఈ స్టేజ్ ఫియర్ అనేది మనకు పోవాలి. అంటే మనం ధైర్యంగా వచ్చి మన ఊరి గురించి మనం మాట్లాడాలి. అది ముందు వెళ్ళాలి. అది వెళ్తే మనం ఎక్కడైనా సరే, ఇక్కడ ఈ మండలమే కాదు, జిల్లా లెవెల్లో, స్టేట్ సెంట్రల్ లెవెల్లో కూడా మనం మాట్లాడగలం. ఆ ఫియర్ పోతే ఖచ్చితంగా ఇది అవుతుంది. ఇది నా సందేశం. థ్యాంక్ యూ అండి. నేను డిపిఎస్ నుంచి వచ్చాను, అసిస్టెంట్ కోఆర్డినేటర్. పేరు నాగేంద్ర అండి. డిపిఆర్స్ అంటే రిసోర్స్ పర్సన్గా ఇక్కడికి ట్రైనింగ్ కూడా వచ్చాను. పనికి కార్యదర్శులకు ప్రభుత్వ ఆదేశాల మేరకు 3 రోజులు శిక్షణా కార్యక్రమం రాప్తాడ్ మండల పరిషత్ కార్యాలయంలో జరుగుతుంది. ముఖ్యంగా 3 రోజుల 12, 13, 14 ఈ 3 రోజులు ఈ కార్యక్రమం ఉంటుంది. ముఖ్యంగా ఏ విషయాలపైన అంటే గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక, అదేవిధంగా పారిశుద్ధ్యము, స్ట్రీట్ లైట్ అనే ఈ 3 ముఖ్యమైన అంశాలపైన, అదేవిధంగా గ్రామ పంచాయతీ పరిపాలన అనే అంశాలపైన 3 రోజులు శిక్షణా కార్యక్రమం ఉంటుంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు వాళ్ళు ఇచ్చిన షెడ్యూల్ మేరకు జరుగుతుంది. అదేవిధంగా ముఖ్యంగా ఈ చెత్త నుండి సంపద తయారీ కేంద్రాల్లో కూడా ఏ విధంగా ఉపయోగించుకోవాలో, అవి ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడతాయి, అదేవిధంగా గ్రామ పంచాయతీకి ఏ విధంగా ఉపయోగపడతాయి అనే విషయాలపైన కూడా ఒకరోజు మన ఫీల్డ్ విజిట్ కూడా ఉంటుంది. రేపటి రోజు రెండో రోజున. మిగతా 3వ తేదీ తర్వాత ఈ స్ట్రీట్ లైట్కి సంబంధించి అవగాహన కార్యక్రమం ఉంటుంది. కాబట్టి 3 రోజుల కార్యక్రమం 10 రోజులు అంటే సర్పంచులందరూ కూడా సద్వినియోగం చేసుకొని వాళ్ళ యొక్క గ్రామ పంచాయతీని అభివృద్ధి చేసేదానికి ఇది ఒక మంచి కార్యక్రమంగా ఉంటుందని తెలియజేస్తుంది.